ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళిని ఆయన సన్నిహితుడు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాని అంతలా చెక్కుతూ ఉంటాడు కాబట్టి. ఆయన మామూలుగానే ఒక సినిమాకి 6-7 నెలల ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంటాడు. 2 ఏళ్లు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిస్తూ ఉంటాడు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి సాధారణంగా అంత సమయం పడుతుంది. కానీ RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇప్పుడు ఆయన మరింత కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు 29వ సినిమాను రాజమౌళి చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 6-7 నెలలు కాదని ఏకంగా సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ కోసమే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికైతే ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది జనవరికి పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వర్క్షాప్స్ ఇంకా ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి షూటింగ్ డేట్ జనవరికి మార్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో పాటు సినిమాలో కీలకమైన వ్యక్తులు వర్క్షాపులో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే గడ్డం పెంచి బాడీని కూడా సాలిడ్ గా తయారు చేసే పనిలో ఉన్నాడు. కానీ సెప్టెంబర్లో మొదలవుతోంది అనుకున్న షూటింగ్ మాత్రం జనవరికి మారింది. ఈ సినిమాని దుర్గా ఆర్ట్ బ్యానర్ మీద KL నారాయణ నిర్మించబోతున్నాడు. కీరవాణి సంగీతం అందించబోతున్నారు. ఇక రెగ్యులర్ గా సెంథిల్ తో సినిమాలు చేసే రాజమౌళి ఈ సినిమా మాత్రం ఆయనతో చెయ్యబోవటం లేదని తెలుస్తోంది.